దశకంలో ఉన్నారు, 80+. రిటైర్ అయిన తర్వాత ఆయన ఇల్లునే గ్రంథాలయంగా మార్చి 2 లక్షల పుస్తకాలు సేకరించారు. మనం భిక్ష అనే పదం వింటాం, అయితే కూరెళ్ల విఠలాచార్య గారు ఒక కొత్త పదాన్ని కాయిన్ చేశారు. అది గ్రంథ భిక్ష. అంటే అందరి దగ్గర పుస్తకాలు సేకరించి 2 లక్షల పుస్తకాల్ని వారు ఇప్పుడు మరొక ప్రత్యేకమైన అంశంతో వేదిక మిమ్మల్ని అలరించనుంది. 25 లక్షల రూపాయలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయుల మంత్రివర్యులు అందరూ కళాకారులు అందజేస్తారు. పద్మశ్రీ అవార్డీస్కి 25 లక్షల విఠలాచార్య గారికి నమస్సులు.